ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా విధంగా అంటున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని. ప్రజలారా, మన దేవుడు మనల్ని ఆశీర్వాదమునకు వారసులగొటకు పిలుచుకునేను గాని శాపగ్రస్తులుగా ఉంటకు పిలువలేదు. దేవుడు మనల్ని పరలోక రాజ్యపు వారసులుగా ఉండే ఆశీర్వాదమును కలిగి ఉంటున్నట్లుగా మనల్ని పిలుచుకునేను. ఆయన యొద్దకు వచ్చువారికి సమృద్ధి ఉంటుంది, దీవెన ఉండును, అభివృద్ధి ఉండును, ఫలించే జీవితము ఉండును. ఈలాగున కేవలము మనకు మాత్రమే కాదు, మన పిల్ల తరములకు 1000 తరముల వరకు కృపా కనికరములు చూపును మన దేవుడు. అయితే ఏలాగున పడితే అలాగున జీవించి నాకు ఆశీర్వాదము కావాలంటే ఎలాగు జరుగును? ఆయన విధులను, ఆజ్ఞలను, కట్టడలను అనుసరిస్తే ఆయన ఆశీర్వాదములు, ఆయన కరుణా కటాక్షములు మనకు లభించును. వాటిని మనము పొందుకొనగలుగుదుము. అవి ఎక్కడ దొరుకునో, ఏ రాజ్యాంగంలో ఉండునో ఆ విధులు, ఆ కట్టడలు, ఆజ్ఞలు అని అనుకోకుడి. అవి దేవుని వాక్యమే, వాక్యానుసారమైన జీవితమే, పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలే. అట్టి జీవితము మనము కలిగి ఉంటేనే, వాక్యానుసారమైన బ్రతుకు మనము కలిగి ఉంటే దేవుడు మనకు కరుణా కటాక్షములను, కృపాక్షేమములను దయచేయును. అయితే వాటిని ఎలాగున పాటించాలి? కష్టంతో విసుక్కుంటూ దేవుడు చేయమన్నాడు కాబట్టి, దేవుని ఆజ్ఞల్లో ఉంది కాబట్టి నీతిగా ఉంటున్నాము. ఎంతకాలము ఈ నీతిని, ఈ ఆజ్ఞలను పాటించాలి అని కసురుకుంటూ సొణుక్కుంటూ కాదు, ఆయనను మనము ప్రేమించవలెను. మన దేవుణ్ణి ప్రేమించి ప్రేమతో ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ, మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రజలారా, అప్పుడు మన జీవితంలో నిజమైన దీవెన, ఆశీర్వాదము, సమృద్ధి, అభివృద్ధి, ఆరోగ్యము, ఫలములు మనము చూడగలుగుదుము. నీ గర్భఫలము అనగా బిడ్డలు, అలాగుననే నీ భూఫలము అనగా పొలములు, నీ ద్రాక్షారసము, నీ నూనెయు, నీ పశువులు, మందలు, నీ గొర్రెలు, మేకల మందలు దీవింపబడును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రజలారా, మనం చేయు ఉద్యోగాల్లో, చేయు వ్యాపారాల్లో, మన వివాహ జీవితంలో, కుటుంబాల్లో, మన ఆరోగ్య విషయంలో, మన ఆహారము విషయంలో మనము దీవింపబడుదుము. మనము ఎక్కడున్నా, ఏ చోటుకు వెళ్ళినా దీవింపబడుదుము. మనము లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు దీవింపబడుదుము. అనగా వాహన రాకపోకల్లో మనము దేవుని చేత కాపాడబడుదుము, ఆశీర్వదింపబడుదుము. ఏ శత్రువులు మన ఎదుట నిలవకుండా వారిని పారద్రోలును మన దేవుడు. మనము చేయు పనులన్నిట్లో దీవెన, ఆశీర్వాదము ఉండును. ఇవన్నీ జరగాలంటే ముందు మనము ఆధ్యాత్మిక జీవితంలో సరిగ్గా ఉండి దేవునికి ఇష్టలుగా ఆయన ఆజ్ఞల ప్రకారము వాక్యానుసారముగా నడుచుకుంటే కష్టం వచ్చినా, నష్టము కలిగినా ఆయన ఆజ్ఞలను విడువక దేవుని కొరకు యథార్థంగా జీవిస్తే దేవుడు మనకు ఎవరూ ఊహించలేని ఫలభరితమైన జీవితమును, ఆశీర్వాదకరమైన జీవితమును ఇచ్చును. ఇహమందు పరమందు మనకు ఆయన ఆశీర్వాదకరమైన జీవితమును ఇచ్చును. గనుక దేవుని నామమునకే మన జీవితముల ద్వారా మహిమ కలుగవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము జీవించే జీవితం యొక్క ప్రభావము మా పిల్ల తరములకు చూపును. అది ఆశీర్వాదపు జీవితమైన, శాపగ్రస్తమైన జీవితమైన గ్రహించి శాపగ్రస్తులుగా, బానిసలుగా, ఎల్లప్పుడూ ఏమీ లేని వారంగా ఉండుటకు మా దేవుడు మమ్మను పిలువలేదు. ఆయన మా జీవితాలను, మా స్థితిగతులను మార్చి తిరగరాసే దేవుడు, కనికరమును చూపి ఆశీర్వదించే దేవుడు, మా కొరకు పరలోక రాజ్యములో నిత్య ఆశీర్వాదమైన నిత్య జీవమును అనుగ్రహించే దేవుడు అని విశ్వసించి, దేవా, మీ ఆజ్ఞలను అనుసరించి పరిపూర్ణంగా మిమ్మల్ని ప్రేమించే భాగ్యమును మా అందరికీ దయచేసి, తద్వారా మీ చేత ఆశీర్వదింపబడుటకు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మా బ్రతుకులు ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.